ప్యాకేజీ వచ్చినట్టు ఉంది. వచ్చాడు ఊరినే దత్తపుత్రుని ఒక పక్కకేను సొంత పుత్రుని ఒక పక్కకి పంపాడు. జోగి రాసుకుంటే బూడిద నిమ్మ జిల్లాలో. ఆ బూడిదంతా మేము ఎత్తుకోలేక రావాలి. ఎందుకు పనికి మాలిన మాటలు. ఇంకేమన్నా దత్తపుత్రుడు అన్నావు. నీ అమ్మమ్మ ఊడిచ్చాడా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు దత్తత? నీ అమ్మమ్మ ఊడిచ్చాడా? పబ్లిక్ అడుగుతున్నా, నీ అమ్మమ్మ ఊడిచ్చాడా? ఎవడమ్మమ్మ ఊడిచ్చాడు? ఎందరమ్మమ్మ గుళ్ళు ఇచ్చారు? అదే బాబు, పవన్ కళ్యాణ్ గారు అమ్మ నాన్నకు పుట్టినోడు, నువ్వు అమ్మ నాన్నకు పుట్టినోడువే. పవన్ కళ్యాణ్ గారికి అమ్మ నాన్న దగ్గర పెరిగిన, నువ్వు అమ్మ నాన్న పెరిగినోడువే. పవన్ కళ్యాణ్ గారు నువ్వన్నా లారీ క్లీనర్ గా, ఇది నువ్వు లారీ క్లీనర్ కన్నా బతికావేమో తప్పులేదు. బతకడం కోసం ఏ పని అయినా చేసుకోవచ్చు, తప్పులేదు. నువ్వు లారీ క్లీనర్ గా బతికావేమో, ఏది ఆయిల్ తుడుచుకుంటూ మడ్డి పాటలు వేసుకుంటూ మాసిపోయినకి అడ్డం వేసుకుని సివిపోయిన చొక్కాలు వేసుకుని బతికావేమో. పవన్ కళ్యాణ్ గారు ఆయన ఊహ తెలిసిన తప్పటి నుంచి కూడా 10 ఏళ్ల వయసప్పుడు కూడా ఆయన రాజేలా కింగ్ లా బతికాడు. పవన్ కళ్యాణ్ గారు ఆయన అన్నగారు చిరంజీవి గారు మెగాస్టార్, అదే ఆయన బతుకు. దత్తత అనేది ఉంటే నువ్వు వెళ్ళుండాలేమన్నా, నువ్వు వెళ్ళుండాలి దత్తతకి. ఒకప్పుడు హరికృష్ణ గారి దగ్గర ఉన్న దత్తపుత్రుడివి, హరికృష్ణ జూనియర్ ఎన్టీఆర్, వాళ్ళని వదిలేసావు. చంద్రబాబు పంచం చేరావు, ఆయన దత్తపుత్రుడు అయ్యావు, ఆయన వదిలేసావు. ఇప్పుడు జగన్మోహన్ పంచం చేరావు, ఆయన దత్తపుత్రుడే, ఆయన వదిలేస్తావు. రేపు పొద్దున తేడా కొడితే బీజేపీకి మళ్ళీ జనసేనకి వస్తావు. సిగ్గాయిగా నీకేమన్నా. ఇన్ని పార్టీలు మార్చేవాడికి తెలుగుదేశం అయిపోయింది, వైసీపీకి వచ్చావు, రేపు పొద్దున బీజేపీకి వెళ్తావు, ఇంకో పార్టీకి వెళ్తావు. సిగ్గాయిగా నీకేమన్నా. ఇన్ని పార్టీలకి నువ్వు దత్తపుత్రుడు ఈ పవన్ కళ్యాణ్ అంటావేంటి? సిగ్గుందా కొడాలని?